ఒకవేళ మీరు ఇప్పటి నుండే మంచి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయ్యారనుకోండి, తర్వాత మీకు ఎలాంటి లేజర్ ట్రీట్మెంట్లు గాని, పెద్ద పెద్ద డబ్బులు పెట్టి మంచిగా కనిపించడానికి ఇక్కడ డబ్బులు తగిలేయడం, అక్కడ డబ్బులు తగిలేయాల్సిన అవసరమే ఉండదు. సో ఇవాళటి వీడియో ఒక మంచి స్కిన్ కేర్ రొటీన్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ గాని, లేదంటే యంగ్‌గా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ బెటర్ స్కిన్ కేర్ రొటీన్‌ని నేను తీసుకొచ్చాను. సో ఇది సింపుల్‌గా చెప్తాను అండ్ అట్ ద సేమ్ టైమ్ మంచి బెస్ట్ ప్రొడక్ట్స్ అండర్ బడ్జెట్‌లో మీకోసం సెలెక్ట్ చేసి మరి ఈ వీడియోలో యాడ్ చేశాను. సో వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. సో ఇందాక చెప్పినట్టుగా ఓన్లీ ఇది కాలేజ్ స్టూడెంట్స్ కానీ యంగ్ పీపుల్ కోసం ఈ స్కిన్ కేర్ రొటీన్ అని చెప్పాను కదా. సో ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకైతే ఎలాంటి రింకిల్స్ రావడం కానీ, లేకపోతే స్కిన్ మొత్తం ముసలోళ్ళ అయిపోవడం కానీ ఇదైతే జరగదు. సో మోస్ట్లీ అయ్యేది ఏంటంటే డార్క్ స్పాట్స్ రావడం, లేదంటే యాక్ని రావడం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు బయట తిరగడం చాలా అవుతుంది అండ్ అన్వాంటెడ్ డస్ట్ అలాంటివన్నీ మన ఫేస్లో డిపాజిట్ అయిపోయి మోస్ట్లీ పింపుల్స్ రావడం, లేదంటే యాక్ని. దట్ మీన్స్ అట్ ద సేమ్ టైం డార్క్గా కనిపించడం, లేదంటే ఏదైనా స్పాట్స్ అవ్వడం, ఇలాంటి మేజర్గా ఇష్యూస్ కనిపిస్తాయి. సో ఇదిని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోలో బెటర్ ప్రొడక్ట్స్ని నేను రీసెర్చ్ చేసి అయితే మాత్రం మీకోసం తీసుకొచ్చాను. నేను కూడా అర్థం చేసుకోగలుగుతాను. నా కాలేజ్ డేస్లో నేను ఒక మాయిశ్చరైజర్ కొనుక్కోవాలన్నా, లేదంటే ఫేస్ వాష్ కొనుక్కోవాలన్నా కానీ చాలా ఆలోచించేవాడిని. ఎందుకంటే బడ్జెట్ 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 ఎందుకంటే మన దగ్గర అంత డబ్బులు ఉండవు. ఉన్న డబ్బుల్లోనే మనం అన్ని మేనేజ్ చేయాలంటే ఇట్స్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. బట్ అదిని మైండ్లో పెట్టుకొని ఈ స్కిన్ కేర్ రొటీన్ అయితే తీసుకొచ్చాను. ఈ దీంట్లో ఎక్కువ రేట్ ప్రైస్ ఉన్నాయి ఏముండవు, బట్ ఏవైతే ఉన్నాయో దాంట్లో బెటర్వి అట్ ద సేమ్ టైం దాంట్లో నేను కూడా కొన్ని యూజ్ చేస్తున్నాను. చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంది, స్కిన్ కేర్ రొటీన్ అంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయని. బట్ అది కాదు. 2000 రూపీస్లో కూడా మీరు అంత స్కిన్ కేర్ రొటీన్ని ఫాలో అవ్వచ్చు. అందుకే ఇవాళ వీడియోలో 2,000 to 3,000 రూపీస్లో మీకు పర్ఫెక్ట్ స్కిన్ కేర్ రొటీన్ అట్ ద సేమ్ టైం అది 3 months వరకు వచ్చేలాగా ప్రొడక్ట్స్ ని నేను సజెస్ట్ చేయబోతున్నాను. నేను పర్సనల్ గా ఏ డర్మటాలజిస్ట్ కాదు, బట్ నేను చేసిన రీసెర్చ్ అండ్ నేను యూజ్ చేసి అండ్ చాలా మంది రివ్యూస్ చూసిన తర్వాతే ఈ ప్రొడక్ట్స్ ని నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. మీకేమైనా మెన్స్ గ్రూమింగ్ రిలేటెడ్ ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఐ విల్ ఆల్సో డూ వీడియోస్ ఆన్ దాట్ టాపిక్స్. సో ఫస్ట్ వచ్చేసి చాలా మందికి యంగ్ ఏజ్ లో ఏముంటుంది అంటే చాలా యాక్ని ఉంటుంది. దానివల్ల మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా డస్ట్ పడి అండ్ ఆ డస్ట్ వల్ల, ఆ ఎండ వల్ల మొత్తం మన పోర్స్ అనేటివి క్లోజ్ అయిపోతాయి. దానివల్ల మీకు పింపుల్స్ కానీ, లేకపోతే బ్లాక్ స్పాట్స్ రావడం కానీ, అన్ఈవెన్ ఫేస్ అవ్వడం కానీ ఇలా అవుతుంది. సో దీనికోసం మేజర్గా మీరు ఫేస్ వాష్ వాడాలి. ఆ ఫేస్ వాష్ ఏది వాడాలో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ ఉందైతేనేమో బెస్ట్ ఫేస్ వాష్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే దీంట్లో మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో మీరు ఏ ఫేస్ వాష్ యూజ్ చేసినా కానీ అది కొంచెం ఆయిలీ ఫ్రీగా, అట్ ద సేమ్ టైం మీకు ఎలాంటి ఇరిటేషన్ కలగకుండా అండ్ కొంచెంగా వైట్నింగ్ గా కనిపించాలి. అండ్ ఈ ఫేస్ వాష్ లో మింతాల్ ఉంది. దానివల్ల మీకు కొంచెం ఫ్రెష్ ఫీల్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు ఏ ఫేస్ వాష్ యూజ్ చేసినా కానీ, ఒకవేళ మీరు యాక్ని ఆర్ ఆయిల్ ఫ్రీ ఉండడానికి యూజ్ చేస్తున్నారు అనుకోండి, అదింట్లో డెఫినెట్లీగా సాలిసాలిక్ యాసిడ్ ఉంది, చూస్ చేసుకోండి. సాలిసాలిక్ యాసిడ్ వల్ల మంచిగా మీ ఫేస్ లో క్లెన్జింగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ ఫేస్ మంచి ఫ్రెష్ లుక్ గా కనిపిస్తుంది. ఎందుకంటే కాలేజ్ డేస్ లో ఆర్ యంగ్ ఏజ్ లో మనం ఎక్కువ బయట తిరుగుతాం. దానివల్ల మనకి యూవీ రేస్ పడతాయి మన ఫేస్ పైన. దానివల్ల మన స్కిన్ అనేది ఖరాబ్ అవుతుంది. దాని తర్వాత ముడతలు తొందరగా రావడం, ముసలోళ్ళ లాగా కనిపించడం ఏజ్ కన్నా ముందే. సో ఇవన్నీ జరుగుతాయి. సెకండ్ థింగ్ వచ్చేసి సీరం అయితే డెఫినెట్ గా యూజ్ చేయాలి. ఈ కాలంలో కొత్తగా చాలా మంది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీరమ్స్ యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు అసలు సీరం అనేది ఎవరు యూజ్ చేసేవాళ్ళు కాదు. బట్ సీరమ్స్ యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ ఇంకా చాలా హెల్తీగా అవుతుంది. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీరమ్స్ ఉన్నాయి. ఏ సీరం వల్ల మీకు బెస్ట్ రిజల్ట్స్ దొరుకుతాయి. నేను సజెస్ట్ చేసే సీరం ఏంటంటే నియాసినమైడ్ సీరం. ఇది ఒక బెస్ట్ సీరం. ఎందుకంటే మీకు ఈ ఏజ్ లో ఎక్కువగా సన్ డ్యామేజ్ అవుతుంది మీ ఫేస్ పైన. దాన్ని కంట్రోల్ చేయడానికి నియాసినమైడ్ యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది అని ఇంకా బాగా కనిపిస్తారు. అట్ ద సేమ్ టైం దీనిలో డిఫరెంట్ కాంపోజిషన్స్ ఉన్నాయి, లైక్ 5%, 2% అండ్ 10%. ఈ 3-4లలో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 2% అయితే చాలా టైం తీసుకుంటుంది మీ ఫేస్ పైన రిజల్ట్స్ కనిపించడానికి, అండ్ 10% చాలా ఎక్కువ అయిపోద్ది ఒకవేళ మీరు సెన్సిటివ్ స్కిన్ అయితే. సో బెటర్ 5% తీసుకోవడం. థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేస్తుంది మాయిశ్చరైజర్. మనం ఎన్ని చేసినా కానీ ఒకవేళ మాయిశ్చరైజర్ అప్లై చేయలేదు అనుకోండి, ఇవన్నీ వేస్ట్. సో బెటర్ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం. సో నేను చాలా డిఫరెంట్ మాయిశ్చరైజర్స్ ఇప్పటి వరకు యూజ్ చేసేవాడిని. ఇప్పుడు కరెంట్ గానైతే నేను జర్మనీలో ఉంటున్నా కాబట్టి సో ఈ న్యూట్రిజెనవర్ హైడ్రో బూస్టర్ యూజ్ చేస్తున్నాను. బట్ ఇట్స్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అండ్ ఇండియాలో ఇక్కడ కంపారిజన్ చేయకూడదు. అందుకని నేను ఇండియన్ బ్రాండ్స్ లో బెటర్ది చూస్ చేశాను. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒక వేరే మాయిశ్చరైజర్స్ యూజ్ చేసేవాడిని అండ్ మా ఫ్రెండ్స్ కూడా అదే యూజ్ చేస్తారు. సో ఈ గార్నియర్ ఈ మాయిశ్చరైజర్ అయితే బాగానే ఉంటుంది, బట్ కొంచెం స్టిక్కీగా ఉంటుంది అండ్ లిటిల్ బిట్. బట్ బడ్జెట్ లో బెటర్ ఆప్షన్ అంటే అదని చెప్పుకోవచ్చు. సో ఐ పర్సనలీ సజెస్ట్ దిస్ మాయిశ్చరైజర్ ఈస్ గుడ్ ఫర్ యూ ఇన్ అండర్ బడ్జెట్. సో మాయిశ్చరైజేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్.
మీరు ఎండలో తిరుగుతారు అండ్ ఇండియాలో మాత్రం ఎంత ఎండ ఉంటుందో నాకు కూడా తెలుసు. సో మొన్న రీసెంట్గా వచ్చినప్పుడైతే ఇట్స్ వేరే లెవెల్ ఎండ. సో ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ యూవీ రే ప్రొటెక్షన్ కానీ ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇవి చూసుకోలేదనుకోండి వి నెవర్ నో, చాలా మందికి తక్కువ మందికి స్కిన్ క్యాన్సర్ వస్తుంది. బట్ ఎందుకు ఈ ఛాన్స్ ఇవ్వడము అండ్ ప్రతిసారి రాసుకోవడం మన వల్ల కాదు. బట్ మోస్ట్లీ ట్రై టు యూజ్ సన్ స్క్రీన్ టు ప్రొటెక్ట్ యువర్ స్కిన్. ఒకసారి మీరు ట్యాన్ అయితే 2 నెలలు పట్టేది ఆ డీ ట్యాన్ అవ్వడానికి. మళ్ళీ ఆ సెలూన్కి వెళ్ళి అంత డీ ట్యాన్ చేయించుకున్నా కానీ సరిగ్గా అవ్వదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు, కొంచెం ఒక సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల మీరు చాలా బెటర్గా లుక్ కనిపిస్తుంది. అండ్ సన్ స్క్రీన్ కూడా కొంచెం షైన్ చేస్తుంది మిమ్మల్ని, యాజ్ పర్ మై వ్యూ అండ్ యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్. సో బెటర్ సన్ స్క్రీన్ వచ్చేసి అయితే దర్ ఆర్ మెనీ ఆప్షన్స్. దాంట్లో కెమికల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి అండ్ మినరల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. యాజ్ కాలేజ్ వాళ్ళకి లేదంటే యంగ్ వాళ్ళకైతే మినరల్ సన్ స్క్రీన్ అయితే బెటర్, ఎందుకంటే కెమికల్ సన్ స్క్రీన్స్కి అయితే టైం పట్టుద్ది. మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ముందే అప్లై చేసుకొని వెళ్ళాలి. అది మీ ఫేస్లోకి సింక్ ఇన్ అవుతుంది, దాని తర్వాతనే వర్క్ అవుతుంది. బట్ మినరల్ సన్ స్క్రీన్ అయితే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకొని బయటకు వెళ్ళొచ్చు, మీ ఫేస్ పైన ఉంటుంది అండ్ ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు డిఫరెంట్ సన్ స్క్రీన్స్ యూజ్ చేస్తున్నా. ఈ బ్రాండ్ మీకు అక్కడ దొరకదో తెలియదు. బట్ దానికన్నా ముందు ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ కూడా చెక్అవుట్ చేయండి. దాంట్లో ఐఎమ్ డూయింగ్ రియలీ నైస్ కంటెంట్ రిలేటెడ్ టు మెన్స్ గ్రూమింగ్ అండ్ మెన్స్ ఫ్యాషన్. సో మీకు ఒకవేళ నచ్చుంటే ఫాలో కొట్టండి అక్కడ కూడా అండ్ నన్ను సపోర్ట్ చేయండి. అండ్ వీ విల్ సీ ద బెస్ట్ సన్ స్క్రీన్. నేను సజెస్ట్ చేయబోయే సన్ స్క్రీన్ వచ్చేసి డర్మాకో వారిది, ఇక్కడ చూసినట్టుగా. సో దీనివల్ల మీకు బెటర్ ప్రొటెక్షన్ దొరుకుద్ది, ఎందుకంటే దీంట్లో మంచి 50 SPF ఉంది. యాక్చువల్గా SPF డిఫరెంట్ SPFs ఉంటాయి, 30, 20, 40, 50. సో 50 ఈజ్ ఎనఫ్ ఇన్ ఇండియా బికాస్ ఎంత ఎక్కువ SPF ఉంటో అంత ఎక్కువ ప్రొటెక్షన్ అన్నట్టు. అట్ ద సేమ్ టైం SPF పక్కకి ప్లస్ ఉంటుంది, ఆ ప్లస్ 3 కంటే ఎక్కువ ఏది ఉన్నా కానీ అది చాలా బెటర్ అన్నట్టు. యూవీ రే ప్రొటెక్షన్, యూవీఏ బి ప్రొటెక్షన్, ఇలాంటి డిఫరెంట్ ప్రొటెక్షన్స్ ఉంటాయి. సో అవంతా డీప్గా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. మినిమం SPF 50 ఈ డర్మాకో వారి ప్రోడక్ట్ వాడితే మీకైతే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో యూ కెన్ ఆల్సో ట్రై దిస్. సో నేను అనుకుంటున్నాను మీకు ఒక మంచి స్కిన్ కేర్ అయితే ఇచ్చానని, ఎందుకంటే ఫస్ట్ మీరు ఏదైనా ఫేస్ వాష్ తర్వాత సీరం తర్వాత మాయిశ్చరైజర్ తర్వాత ఏదైనా సన్ స్క్రీన్, ఈ 4 వాడితే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యువర్ ఫేస్. ఇంకా ఎక్కువ పెంచి తగ్గించి చేయాల్సిన అవసరమే లేదు. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. అండ్ నన్ను సపోర్ట్ చేయడానికి కింద కామెంట్ చేయండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు అమెజాన్లో. సో ఇట్స్ గుడ్, అన్ని అండర్ బడ్జెట్లో మినిమలిస్టిక్ వేలో నేనైతే సెలెక్ట్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మరిన్ని స్కిన్ కేర్ రొటీన్ అండ్ మెన్స్ గ్రూమింగ్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చేయబోతున్నాను. ఇన్ని రోజులు డిఫరెంట్ వీడియోస్ చేశాను, బట్ సిన్స్ స్టార్టింగ్ మన ఛానల్ స్టార్ట్ చేసింది కూడా మెన్స్ గ్రూమింగ్ తోటే. అండ్ నౌ వీ కేమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ కంటెంట్. ఇన్ని రోజులు ఏది చేసినా కానీ నాకు అంత హిట్ అవ్వలేదు, లైక్ అంత ఎక్సైట్మెంట్ ఉండలేదు. బట్ ఇప్పుడైతే ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐఎమ్ గెటింగ్ నైస్ రెస్పాన్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. మరిన్ని బెటర్ వీడియోస్ మన తెలుగు వాళ్ళ లుక్ వేరే లెవెల్ ఉండేలాగా చేయడానికి చాలా మంచి వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది నా పర్సనల్ స్కిన్ కేర్ రొటీన్ అయితే కాదు, ఇది మీకోసం అనేసి రీసెర్చ్ చేసింది. బట్ నా పర్సనల్ స్కిన్ కేర్ రొటీన్ కోసం డిఫరెంట్ వీడియో చేస్తాను, ఒకవేళ మీకు కామెంట్ చేస్తే. సో నేనేం వాడతాను, నేనేమేం యూజ్ చేస్తున్నానని మీకు చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, స్టే ట్యూన్ ఫర్ మోర్ మెన్స్ గ్రూమింగ్ టిప్స్. అంటిల్ దెన్ బై బాయ్.